హాయ్ అండి, నేను ఝాన్సీని. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందరం హడావుడిగానే ఉంటామండి. కారణం ఏంటంటే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. షేడెడ్ నెట్ వేసుకోవాల్సిన వాళ్ళు షేడెడ్ నెట్ అని కానీ, మొక్కల్ని కాపాడుకోవటానికి ఏదో కోకో పిట్ అని కానీ, కొబ్బరి పీచు స్ప్రెడ్ చేసుకోవటం కానీ, లేదా ఏదైనా అట్ట మొక్కలు పెట్టుకోవటం కానీ, ఏదో విధంగా మన మొక్కల్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరం ఎంతో అలర్ట్ అవుతాం. ఇంకా పైకి వెళ్ళంగానే అంటే టెర్రాస్లోకి వెళ్ళంగానే ఫస్ట్ మొక్కలు ఎలా ఉన్నాయో అని చూసుకోవడమే సరిపోతుంది మనకి. కారణం ఏంటంటే ఎండలు అట్లానే అద్దిరిపోతూ ఉంటున్నాయండి. అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. మాది మిరియాలు కూడా. నాకు ఎండల మటుకి ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి అనే నేను షేడ్ నెట్ కూడా వేయించేసుకున్నాను. తర్వాత అంటే ఇంకా మొక్కలు పాడవుతుంది తప్పితే అంతకని ఇంకోటి ఉండదు. మార్నింగ్ వెళ్ళంగానే నేను ఫస్ట్ చేసే పని అదేనండి. ఎండిపోయిన ఆకుల్ని తీసేస్తాను, లేదా పండిపోయిన ఆకుల్ని తీసేస్తాను. కానీ ప్రతి మొక్కనే టచ్ చేసి చూసుకుంటాను. అట్లా చూస్తేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మొక్క ఎలా ఉంది ఏంటి దాని పొజిషన్ కూడా తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ టైమే నేను వాటరింగ్ చేస్తానండి ఈ సమ్మర్లో. రీజన్ ఏంటంటే ఈవినింగ్ చేస్తే మార్నింగ్కి కొంచెం అడ్జస్ట్ అయిపోతాయి, మళ్ళీ మార్నింగ్ చేయడానికి కుదురుతుందా అనేసి నేను ఎర్లీ మార్నింగ్ అంటే అంతేం కాదులేండి, 7-7:30 లోపల చేస్తాను. ప్రతిరోజు వాటరింగ్ చేసేటప్పుడే నేను వాటర్ స్ప్రే చేస్తానండి మొక్కల మీద. ఎందుకంటే మాది కొంచెం హైవే పక్కన హౌసు. దానికి అంత డస్ట్ పడుతూ ఉంటుంది మొక్కల మీద. నాకే చూడటానికి ఏంటోగా ఉంటుంది. మన మొక్కలకి ఎట్లా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ 2 రోజులకో 4 రోజులకో ఒకసారి అట్లా ఇస్తూ ఉంటాము. నేను వారానికి ఒకసారి కంపల్సరీగా పెస్ట్ కంట్రోల్ కోసం ఏదో ఒకటి స్ప్రే చేస్తానండి. ఈరోజు మా వారు చేస్తున్నారు చూడండి. నేను నేను ఈరోజు నీమ్ ఆయిల్ విత్ బేకింగ్ సోడా లిక్విడ్ స్ప్రే చేశానండి పెస్ట్ కంట్రోల్ కింద. 4 రోజులకు ఒకసారో కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు నేను ఎక్కువగా మొక్కలకి బలానికి మటుకి లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇస్తానండి. బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ కానీ, ఓడబ్ల్యూడిసి కానీ, సీవీడ్ లిక్విడ్ కానీ, లేదా జీవామృతం కానీ, ఏదో ఒకటి ఇంట్లో ఉన్నది, లేదా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నుంచి వచ్చే వాటర్ కానీ ఏదో ఒకటి కంపల్సరీగా ఇస్తాయి. ఏమీ లేకపోతే కనుక నేను బియ్యం కడిగిన నీళ్ళు అయినా సరే అది మొత్తం ఈ డ్రమ్ ఒకటి ఉంటుందండి, ఆ డ్రమ్లో పోసుకొని ఇస్తాను నేను. చూడండి, ఈరోజు నేను నీమ్ ఆయిల్ విత్ బేకింగ్ సోడా కదండి, దానిలో డ్రమ్ముకు తయారు చేసుకుంటే నాకున్న మొత్తాన్ని మొక్కలకి సరిపోతాయి అన్నమాట. కంపల్సరీగా నేను దాని నిండా రెడీ చేసుకొని అప్పుడు స్ప్రే చేయటం స్టార్ట్ చేస్తాను. మొక్కలు మటుకి ఎంత చక్కగానే ఉండాలో అంత బాగా ఉంటాయండి. ఉంటానండి. బాయ్.